బంగారు భౌతుకు బాటలు వేసే బుడిబుడి అడుగులు తడబడకుండా ఆ అడుగుల సడిలో విరిసే చిరునవ్వులు మరింత అందంగా ఆరోగ్యంగా ఉండాలనే గొప్ప ఉద్దేశం మన అంగన్వాడీ బడి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా తూర్పుగోదావరి జిల్లాలో మహిళా శిశు సంజీవని యునిసెఫ్ సహకారంతో 2016 మార్చి 4న ఊపిరిపోసుకుని ఆదర్శ అంగన్వాడీల సరికొత్త విధానాల అమలులో ఎంతో ఆదర్శప్రాయంగా ఉంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకి ఉన్నతమైన విద్యనివ్వాలని, వారిని ఉన్నత స్థితిలో చూడాలని ఆశిస్తారు. మేము శోధన ద్వారా పొందిన ట్రైనింగ్ ద్వారా బిడ్డలకి పాట కథ వీటి ద్వారా మంచి విద్యను జాయ్ఫుల్ వాతావరణంలో ఇవ్వగలుగుతున్నాం. దాని ద్వారా పిల్లలు మా ప్రీ స్కూల్కి సక్రమంగా రావడానికి ఇష్టపడుతున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల్ని కాన్వెంట్లో పంపించాలనే ఆలోచన మాని అంగన్వాడీ కేంద్రాలకు పంపిస్తే మంచిదనే ఆలోచన బలపడింది. ఎడ్యుకేషన్లో కానీ ఎక్సెస్లో కానీ ఆహారం కూడా చాలా బాగా పెడతారు. పిల్లలందరినీ బాగా చూసుకుంటారు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కన్నా ఫెసిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. యునిసెఫ్ సపోర్టెడ్ ప్రాజెక్ట్ MSSM చొరవతో కాకినాడ అర్బన్ పరిధిలో 2 అంగన్వాడీ సెంటర్లని మోడల్ అంగన్వాడీ సెంటర్గా కన్వర్ట్ చేస్తూ ఈ సెంటర్స్లో ఉన్న ఫ్రెండ్లీ పెయింటింగ్స్, న్యూట్రీ గార్డెన్, అది విజువల్ ఎయిడ్స్, పిల్లలకు వేసిన యూనిఫామ్స్, షూస్ ఇవన్నీ చూసి కమ్యూనిటీ అంగన్వాడీలో పిల్లల్ని జాయిన్ చేయడం జరుగుతూ ఉంది. అంగన్వాడీ సెంటర్లో ప్రతి నెల క్రమం తప్పకుండా NH డేస్ కండక్ట్ చేస్తున్నాము, ECC డేస్, అలాగే ఇమ్యునైజేషన్ కూడా జరుగుతూ ఉంది. ఈ మోడల్ అంగన్వాడీ సెంటర్ని చూసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మరిన్ని అంగన్వాడీ సెంటర్స్ని మోడల్ అంగన్వాడీ సెంటర్గా కన్వర్ట్ చేయడానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ ఆనందదాయకమైన పరిణామం. నాకు 3 months ప్రెగ్నెంట్ అయినప్పుడు నేను ఈ ఏరియాకి వచ్చానండి. అప్పటి నుంచి కూడా మెడిసిన్స్ తీసుకోవడం కానీ, వ్యాక్సిన్స్ తీసుకోవడం కానీ, ఇంజెక్షన్స్ గురించి మంత్లీ హెల్త్ చెకప్ అవన్నీ కూడా బాగా చెప్పారండి. ముందు మనకి టీచింగ్ కంటే మిస్సులతో మనకి సంబంధం బాగుండాలండి. మిస్సులు బాగా చెప్పారు. నాకైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రం అది. పౌష్టికాహార లోపంతో చిన్నారులలో ఎదుగుదల, గర్భిణులు బాలింతలలో రక్తహీనత లాంటి ఎన్నో సమస్యలకు గురికాకుండా ప్రతి నెలా ప్రభుత్వం అందించే THRతో పాటు పోషకాహార విలువలు కలిగిన ఆకుకూరలు, కూరగాయలు సేంద్రియ పద్ధతిలో పండించి సరఫరా చేసే న్యూట్రీ గార్డెన్ విధానం మన ఆదర్శ అంగన్వాడీల యొక్క ప్రత్యేకత. మనం పండించే ఆకుకూరలు, కూరగాయలు చిన్నారులు, బాలింతలు, గర్భిణీ స్త్రీల కొరకే కాబట్టి పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలని నిర్ణయించాము. సుమారు 28 రకాల ఆకుకూరలు, కూరగాయలు పండించి అందించడం జరుగుతుంది. ఇక్కడే మనం విత్తనాలు కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఒక మంచి పని చేసినప్పుడు వారి నుండి స్ఫూర్తి పొందవలసిన అవసరం ఉంది. అటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులు యూనిసెఫ్ కోఆర్డినేటర్ మరియు MSSM కోఆర్డినేటర్ల పర్యటన సందర్భంగా స్ఫూర్తి పొంది ఈ రకంగా ఆర్గానిక్ కూరగాయలు, ఆకుకూరలు అందించడం సంతోషంగా ఉంది. యునిసెఫ్ సపోర్టెడ్ ప్రాజెక్ట్ MSSM యొక్క ప్రధాన ఉద్దేశం మాతా శిశు మరణాలను తగ్గించడం, మరి అదేవిధంగా పోషకాహార లోపంతో పుట్టే పిల్లల సంఖ్యను తగ్గించడం, ప్రీ స్కూల్ నమోదును పెంచడం. దానికోసం MSSM ఫ్రమ్ ది బిగినింగ్ కన్వర్జెన్స్ మీటింగ్స్ అనేవి, అంటే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్తో కానీ, లేదంటే లోకల్ హెడ్స్తో కానీ, CSR పీపుల్తో కానీ, కమ్యూనిటీతో కానీ కన్వర్జెన్స్ మీటింగ్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. మరి ఏ కార్యక్రమమైనా సస్టైన్ అవ్వాలి అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది చాలా అవసరం. కాబట్టి రాగి జావా అనేది మనం కమ్యూనిటీ నుంచే ఇక్కడ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ ఇలా మనం కమ్యూనిటీ సపోర్ట్తో ఇప్పించడం జరుగుతుంది. మరి బాల్య వివాహాలు అనేవి కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి. బాల్య వివాహాలని కనుక మనం అరికట్టగలిగితే ఫ్యూచర్లో వచ్చే IMR, MMRలను తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో అడాలసెంట్ గర్ల్స్తో ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల వలన కమ్యూనిటీకి కొంత నమ్మకం కలిగి మరింత సపోర్ట్ ఫ్యూచర్లో ఇస్తూ అంగన్వాడీ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆశిస్తుంది.
జిల్లాలో మనకి 5,500 దాకా అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ఈ అంగన్వాడీ సెంటర్స్ ద్వారా మనం మెయిన్గా ప్రెగ్నెంట్ విమెన్, లాక్టేటింగ్ విమెన్, అలాగే కిశోర బాలికలు, అలాగే చిన్నపిల్లలు, ముఖ్యంగా ప్రీ స్కూల్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు, వీళ్ళకి సర్వీసెస్ అందిస్తున్నాము. ముఖ్యంగా వీళ్ళకి సప్లిమెంటరీ న్యూట్రిషన్ అందించడం, ఇమ్యునైజేషన్, అలాగే హెల్త్ ఎడ్యుకేషన్, న్యూట్రిషనల్ ఎడ్యుకేషన్, వీటితో పాటు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కూడా మనము ఈ అంగన్వాడీ సెంటర్స్ ద్వారా అందించడం జరుగుతుంది. అయితే ఇది కేవలం ప్రభుత్వ బాధ్యతగా కాకుండా దీన్ని మనం అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ సపోర్ట్ తీసుకోవడం, కమ్యూనిటీ సపోర్ట్ తీసుకొని ఆ సెంటర్స్కి మరింత మెరుగ్గా సేవలు అందించేటట్టుగా చేయడం, అలాగే అంగన్వాడీ వర్కర్స్కి కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగు, అలాగే ప్రీ స్కూల్లో వాళ్ళకి టెక్నిక్స్ నేర్పడానికి ట్రైనింగు, ఓరియంటేషన్ కూడా మనం ఈ MSSM యాక్టివిటీ ద్వారా చేయడం జరుగుతుంది. జిల్లాలో ఈరోజు 50 మోడల్ సెంటర్స్ మనం తయారు చేసుకోగలిగాము థ్యాంక్స్ టు యూనిసెఫ్. ఏవైతే అంగన్వాడీ లెవెల్ మానిటరింగ్ కమిటీస్ అనేది ఉన్నాయో అక్కడ మదర్స్ని, అలాగే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి అంగన్వాడీ సెంటర్స్ వాటి నిర్వహణ ఏ రకంగా ఉంది అనేది పర్యవేక్షణ చేయడానికి కూడా ఈ ALMC కమిటీస్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దీనివల్ల ఒక రకమైనటువంటి జవాబుదారీతనం కూడా అంగన్వాడీ కార్యకర్తల్లో వస్తుంది. అలాగే ఈరోజు వేరియస్ ఇనిషియేటివ్స్ విచ్ ఇంక్లూడ్ న్యూట్రీ గార్డెన్స్ కానీ, పిల్లలకి యూనిఫామ్స్ కానీ, అలాగే సెంటర్స్ని మనం చైల్డ్ ఫ్రెండ్లీగా చేయడం కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, అలాగే హ్యాండ్ వాషింగ్ స్టేషన్స్, టాయిలెట్స్, ఇలా అన్ని రకాలైన ఫెసిలిటీస్ మనం ఇవ్వడం ద్వారా ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ ఒక కమ్యూనిటీకి చాలా ఫ్రెండ్లీగా తయారవుతున్నాయి. అలాగే ఒక జాయ్ఫుల్ లెర్నింగ్కి అవి ఒక సెంటర్స్గా తయారవడం చాలా ఆనందంగా ఉంది.